పని మొదలుపెట్టడం చాలామంది చేస్తారని, కానీ పూర్తి చేయడం ఒక్క కోటంరెడ్డి సోదరులకే సాధ్యమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రశంసించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 83.20 లక్షలతో ములుముడి కలుజు మీద బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన కలెక్టర్కి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులతో కలిసి బ్రిడ్జిని ప్రారంభించారు. బ్రిడ్జి వల్ల ఉపయోగాలను కలెక్టర్కు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వివరించారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మీడియాతో మాట్లాడుతూ, పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ బ్రిడ్జి పూర్తవడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ములుముడి కలుజుపై బ్రిడ్జి పూర్తి చేసుకోవడం అంటే రూరల్ నియోజకవర్గంలో కలకాలం గుర్తుండిపోయే రోజని అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో జిల్లా కలెక్టర్ ఎంతో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. రూరల్ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో మునుముడి గ్రామంలో ఒక మంచి కల్వర్ట్ వేయడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల ఈ ప్రాంతంకి ఉన్న చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఈ జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే 2 సైక్లోన్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. మంతా సైక్లోన్, తెత్వా సైక్లోన్. ఆ టైంలో నాతో ఎమ్మెల్యే గారు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. గిరి గారు వచ్చి కలిశారు. చాలా ప్రాంతంలో తిరగడం జరిగింది. ఇక్కడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బంది ఉండేది. చాలా విలేజెస్లో, ఎస్పెషలీ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం ఆలోచన చేసామంటే, ఈ ప్రతి సంవత్సరం ఏదో టెంపరీ వర్క్ చేయడం, వాళ్ళకి ఏదో చేయడం, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి ఇబ్బంది పడడం తప్ప దీనికంటే మనం ఒక శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుంది ఆలోచనతో కొన్ని వర్క్స్ అప్పుడే శాంక్షన్ చేయాలి. జిల్లాలో కూడా చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మిగతా ఏరియాతో పోలిస్తే ఎమ్మెల్యే గారు కానీ, గిరి గారు కానీ దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. నేను ఆ రోజు మాట్లాడితే ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతారు సార్? మీరు శాంక్షన్ ఇస్తే 6 నెలల లోపల పని పూర్తి చేసి మీకే ఇనాగ్రేషన్ కోసం పిలుస్తాము అనేది ఆ మాట గిరి గారు చెప్పారు. ఆ మాటకి ఈయన నిలబడి ఈరోజు 6 months అవ్వలేదు, జనవరిలో అప్పుడే చేశాను. 6 months లోపల పని స్టార్ట్ చేయడం చాలా మంది చేస్తారు, కానీ పని పూర్తి చేయడం సకాలంలో అంటే చాలా బాగుంది. ఇప్పుడు రాబోయే నవంబర్ డిసెంబర్లో ఈ ప్రాంతంకి ముందుగా ఫస్ట్ కనెక్టివిటీ పోతుంది. కనెక్టివిటీ లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, ఏమైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే, ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఇది ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేసిన 80 lakhs పెద్ద అమౌంట్ లేదు, కానీ ఇంపాక్ట్ దీనికి కనీసం 100 times ఉంది. సో చాలా మంచి ఆలోచనతో ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి నా దృష్టికి ఏ వర్క్ వచ్చినా నేను పూర్తి సహకారం చేస్తాను. ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వర్క్ ఐడెంటిఫై చేసి తక్కువ అమౌంట్, ఎక్కువ మంది లబ్ధి జరగకుండా వర్క్ ఐడెంటిఫై చేసి ఇంకా సార్ కాన్స్టిట్యున్సీలో ఇంకా మంచి సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా, నాకు తెలిసినంత వరకు 40 ఏళ్ళుగా ఈ దారి గుండా కొట్టేపాడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక అటు ఒక్క నెల్లూరు రూరల్ సర్వేపల్లి వాసులే కాకుండా కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు,
కడప జిల్లా బద్వేలు వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా వెళుతూ అవసరపడే పరిస్థితి. ఇక మునుముడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక ఈ దారి గుండా వెళ్లే ప్రజలందరూ తాడిపత్తి వరకు ఈ గ్రామాలుగా ఉండే ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలకి అంతరాయం. ఒకవేళ వర్షం రాకుండా ఏదైతే కలుజులో నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గతంలో నాకు కూడా సాధ్యం కాలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది. మూడోసారి ఎమ్మెల్యేగా నేను గెలిచి 2 ఏళ్ళు అయింది. కానీ అంతకు ముందు 10 ఏళ్ల పాటు లేనటువంటి సంతృప్తి ఈ 2 ఏళ్లకే నాకు వచ్చింది. కారణం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మీరు ఏమి చేశారు అంటే సగర్వంగా తల ఎత్తుకుని, నేనే కాదు నాతో పాటు మీరందరూ కూడా సగర్వంగా తల ఎత్తుకుని కాల దగ్గరేసి దాదాపు 700 కోట్ల రూపాయల పనులు ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేశాం. జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా జొన్నవాడ వెళ్లే దారి ఇందాక చెప్పినట్టు పొట్టేపాలెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి, ఆ పొట్టేపాలెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి కోసం దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిధులు శాంక్షన్ చేయించి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా ఈ మునుముడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి దాదాపు 83 లక్షల రూపాయలు. 83 లక్షల రూపాయల నిధులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు పూర్తిగా సహకారం అందించారు. ఏదైతే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో విధంగా చేయగలిగాము. ఈ మునుముడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి పూర్తి చేశామంటే దానికి హిమాంశు శుక్లా గారు కలెక్టర్ గారు ప్రధాన కారణం అని చెప్తున్నాను. నేను కలెక్టర్ గారికి మనం చేస్తూ ఉన్న ఈ యొక్క ప్రాంతంలో తరతరాలుగా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అంత సహాయం దీని విషయంలో చేశారు. 83 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందా గిరీష్ చెప్పినట్టు ఇరిగేషన్ కూడా అన్ని రకాల అనుకూలంగా ఉండే విధంగా గన్నీ బ్యాగ్లు వేసుకునే దానికి కూడా ప్రత్యేకంగా ఆ నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో అభివృద్ధి పనులు ఏదైనా కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మనస్ఫూర్తిగా రూరల్ నియోజకవర్గమే కాదు ఈ దారి గుండా రూరల్ సర్వేపల్లి 2 నియోజకవర్గాల ప్రజలు వెళుతూ ఉంటారు. వారందరి పక్షాన కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట నెల్లూరు జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.